ప్రశాంత్ నీల్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పవర్ఫుల్ హీరో ఎలివేషన్స్, డార్క్ విజువల్ యాస్థెటిక్, థండరస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హై ఎనర్జీ యాక్షన్ బ్లాక్స్. ఒక్క కేజీఎఫ్ సినిమాతో కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాపై ఆయన ప్రభావం ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో విజువల్స్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరో ఎలివేషన్స్ అన్నిటిలోనూ కేజీఎఫ్ ప్రభావం కనిపించింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా మంది ప్రశాంత్ నీల్ స్టైల్ని ఫాలో చేస్తున్నారు, కానీ అదే ఇంపాక్ట్ మాత్రం ఎందుకు రావడం లేదు? ఈరోజు అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ ఆఫ్ ది ప్రశాంత్ నీల్ ఎఫెక్ట్. పాయింట్ నెంబర్ 1, కేజీఎఫ్ చేంజర్ కమర్షియల్ మాస్ సినిమా. ఒక్క కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇండియాలో టాప్ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం మేకర్స్లో ఒకరిగా మారిపోయాడు. ఆ తర్వాత వరుసగా బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్స్తో సినిమాలు చేస్తున్నాడు. సలార్ కూడా నీల్ మార్క్ హార్డ్ కోర్ మాస్ సినిమాని మరోసారి ప్రూవ్ చేసింది. కానీ కేజీఎఫ్ తర్వాత ఒక పెద్ద మార్పు జరిగింది. చాలా సినిమాలు కేజీఎఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం ప్రారంభించాయి. విజువల్ లాంగ్వేజ్, ఎడిటింగ్, హీరో ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సెట్ పీసెస్ ఇవన్నీ కేజీఎఫ్ ఇన్ఫ్లుయెన్స్తో ఎవాల్వ్ అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి, కొన్ని పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన కన్విక్షన్ ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు పూర్తిగా రీక్రియేట్ చేయలేకపోయారు. అండ్ పాయింట్ నెంబర్ 2, ద యాంటీ హీరో రెవల్యూషన్. మన కమర్షియల్ సినిమాలో హీరో అంటే మంచి మనిషి, ప్రజల కోసం ఫైట్ చేస్తాడు, జస్టిస్ కోసం నిలబడతాడు. కానీ కేజీఎఫ్లో రాకీ పూర్తిగా డిఫరెంట్. అతని గోల్ ఒక్కటే, పవర్. తన తల్లికి ఇచ్చిన మాట కోసం రాజులా చనిపోవాలి, అంతే. ఈ సెల్ఫిష్ అంబిషన్నే ఆడియన్స్ చేత యాక్సెప్ట్ చేయించడం ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇలాంటి స్వాగర్ యాటిట్యూడ్ తర్వాత చాలా సినిమాల్లో కనిపించింది, కానీ రాకీలా కన్విన్సింగ్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా అరుదుగా వచ్చింది. పాయింట్ నెంబర్ 3, మదర్ సెంటిమెంట్ విత్ ఎ ట్విస్ట్. మదర్ సెంటిమెంట్ మన కమర్షియల్ సినిమాలో కొత్త విషయం కాదు. 80s నుంచి ఇప్పటి వరకు ఆడియన్స్కి ఇన్స్టెంట్ ఎమోషన్ కనెక్ట్. కానీ కేజీఎఫ్లో మదర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. మంచి మనిషి అవ్వు అని చెప్పదు, పవర్ సంపాదించు అని చెప్తుంది. ఎందుకంటే తను అనుభవించిన హెల్ప్లెస్ లైఫ్ తన కొడుకు అనుభవించకూడదని కోరుకుంటుంది. అదే రాకీ క్యారెక్టర్కి ఎమోషనల్ బ్యాక్ బోన్. సలార్లో మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ మదర్ వైలెన్స్ నుంచి దేవాన్ని దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. ఇది ప్రశాంత్ నీల్ రైటింగ్లో ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్. పాయింట్ 4, ద విజువల్ లాంగ్వేజ్. కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా విజువల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే కేజీఎఫ్ ముందు, కేజీఎఫ్ తర్వాత అనే డిస్కషన్ రావడం సహజం. డార్క్, డీసాచురేటెడ్ విజువల్ యాస్థెటిక్, స్మోక్, డస్ట్, హెవీ కాంట్రాస్ట్ ఇవి ఇప్పుడు చాలా సినిమాల్లో కామన్ అయిపోయాయి. కానీ ప్రశాంత్ నీల్ సినిమాలో మాత్రం ఈ విజువల్ స్టైల్ ఫోర్స్డ్గా అనిపించదు, అది కథలో భాగంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి కేజీఎఫ్ చాప్టర్ 2లో కార్ చేస్ సీక్వెన్స్ తీసుకోండి. డార్క్ బ్యాక్ డ్రాప్ మధ్య రెడ్ కాస్ట్యూమ్స్ని కాంట్రాస్ట్గా ఉపయోగించడం వల్ల బ్లడ్, వైలెన్స్, యాక్షన్ ఇంకా ఇంటెన్స్గా కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్కి ఒక యునిక్ విజువల్ ఐడెంటిటీ వస్తుంది. అందుకే ఆయన విజువల్స్ స్టైలిష్గా మాత్రమే కాదు, స్టోరీ మూడ్ని ఎలివేట్ చేసే సినిమాటిక్ లాంగ్వేజ్లా పనిచేస్తాయి. ప్రాబ్లం విజువల్ స్టైల్లో కాదు, దాన్ని బ్లైండ్లీ ఇమిటేట్ చేయడంలో ఉంది. పాయింట్ నెంబర్ 5, లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కేజీఎఫ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. పర్సనలీ నాకు సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేజీఎఫ్ కంటే కూడా బిగ్గెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. రవి బస్రూర్ ఎక్సెప్షనల్ టాలెంట్. ఆ తర్వాత అనిరుద్, తమన్ లాంటి కంపోజర్స్ కూడా ఎలివేషన్ మ్యూజిక్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. కానీ ఒక డౌన్ సైడ్ కూడా ఉంది. కొన్ని సినిమాల్లో రైటింగ్ కంటే మ్యూజిక్కే ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ కొన్ని థియేటర్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అన్బేరబుల్ వాల్యూమ్ లో వినిపిస్తుంది. వాల్యూమ్ ఎక్కువైతే ఎమోషన్ ఆటోమేటికల్లీ ఎక్కువ అవ్వదు. పాయింట్ 6, ఎడిటింగ్ ఈజ్ ద రియల్ హీరో. ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ లో ఒకటి ఆయన ఎడిటింగ్ సెన్సిబిలిటీ. సీన్ కన్స్ట్రక్షన్, క్రాస్ కటింగ్, పేసింగ్, ఎనర్జీ బిల్డ్ చేయడం ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ. కేజీఎఫ్ క్లైమాక్స్ అయినా, సలార్ హీరో ఎంట్రీ అయినా ఒకేసారి 4 లేదా 5 ప్యారలల్ సీన్స్ రన్ అవుతుంటాయి. అయినా కూడా ఆడియన్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడు. అదే నీల్ స్పెషాలిటీ. ఈ హై ఎనర్జీ ఎడిటింగ్ రిథమ్నే చాలా మంది ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అదే ఇంపాక్ట్ మాత్రం చాలా అరుదుగా వచ్చింది. నెంబర్ 7, ద హీరో సిండ్రోమ్. కేజీఎఫ్ తర్వాత మరింత పాపులర్ అయిన టెంప్లెట్, వన్ మ్యాన్ ఆర్మీ హీరో. హీరో వస్తాడు, అందరినీ సేవ్ చేస్తాడు, మిగతా వాళ్ళంతా హెల్ప్లెస్. ఈ టెంప్లెట్ రిపీటెడ్ గా రావడంతో హీరోస్ లో వల్నరబిలిటీ తగ్గిపోయింది, రిలేటబిలిటీ కూడా తగ్గింది. టెక్నికలీ సినిమాలు ఎక్సలెంట్ ఉండొచ్చు, కానీ ఎమోషనల్లీ మొనోటోనీ క్రియేట్ అవుతుంది. మాస్ ఎలివేషన్ ఒక్కటే ఆడియన్స్ ని ఫర్ ఎవర్ ఎంగేజ్ చేయలేదు. నెంబర్ 8, ద కర్స్ ఆఫ్ కేజీఎఫ్ కంపారిజన్. కేజీఎఫ్ సక్సెస్ ఒక బ్లెస్సింగ్, అలాగే ఒక కర్స్ కూడా. ప్రతి మాస్ యాక్షన్ మూవీని ఇప్పుడు కేజీఎఫ్ తో కంపేర్ చేస్తున్నారు. కొన్నిసార్లు డైరెక్టర్స్, కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్, మీడియా, సోషల్ మీడియా, ఫ్యాన్స్ అందరూ కంపారిజన్ క్రియేట్ చేస్తుంటారు. దాంతో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో వెళ్ళిపోతాయి. మూవీ బాగున్నా కూడా కంపారిజన్లో లూజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. చివరికి హైప్ కాదు, సినిమానే మాట్లాడాలి. అండ్ ఫైనల్ థాట్స్, నా ఒపీనియన్ ఏంటంటే ప్రశాంత్ నీల్కి ఒక యూనిక్ సినిమాటిక్ సిగ్నేచర్ ఉంది. క్రాఫ్ట్, ఎగ్జిక్యూషన్, విజువల్ స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ రిథమ్, మాస్ ఎలివేషన్స్
ఈ జాన్రాలో ఆయన డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మేకర్స్ ఇన్ ఇండియా. అవును, క్యారెక్టర్స్లో ఇంకా డీపర్ ఎమోషనల్ ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఉంది. రూటెడ్ రైటింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ క్రాఫ్ట్మెన్షిప్ విషయంలో మాత్రం ఆయన ఒక బెంచ్ మార్క్. ఇతర డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే మంచిదే, కానీ ఇమిటేట్ చేస్తే తమ ఒరిజినాలిటీని కోల్పోతారు. ఎందుకంటే ఆడియన్స్కి కాపీ కాదు, కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకే మాస్ సినిమా ఎవాల్వ్ అవ్వాలి, టెంప్లెట్ని రిపీట్ చేయకుండా కొత్త ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి. మీ ఒపీనియన్ ఏంటి? ప్రశాంత్ నీల్ స్టైల్ ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తుందా, లేక రిపీటెడ్గా మారిందా? రీసెంట్గా డ్రాగన్ గ్లింప్స్ కూడా ఆల్మోస్ట్ కేజీఎఫ్ సలార్కి సిమిలర్గా అనిపించాయి. కామెంట్ చేసి మీ థాట్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ పారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.